నమస్తే సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు మనమడు డాక్టర్ దామచర్ల శ్రీమన్నారాయణ డాక్టర్ హిమబిందు దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన ప్రముఖులు. ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. సిపిఐ నేత రామకృష్ణ ధ్వజం. తెలుగుదేశం పార్టీలోకి జడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ చంద్రబాబుకి అండగా నిలుస్తానని వెల్లడి. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు మనమడు డాక్టర్ దామచర్ల శ్రీమన్నారాయణ డాక్టర్ హిమబిందు దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖులు హాస్పిటల్లో పలు విభాగాలను లాంఛనంగా ప్రారంభించారు. ఒంగోలు 60 అడుగుల రోడ్డు కోడల్లోని సివిరెడ్డి కాంప్లెక్స్ నందు అంజనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ దామచర్ల శ్రీమన్నారాయణ డాక్టర్ హిమబిందు దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. పలువురు పెద్దలు, ప్రముఖులు, అతిథులు, డాక్టర్ శ్రీమన్నారాయణ తల్లిదండ్రులు దామచర్ల వెంకటకృష్ణారావు రత్తమ్మ దంపతులు, చిన్నాన్న దామచర్ల పూర్ణచంద్రరావు విజయలక్ష్మి దంపతులు, అన్నయ్య ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ నాగసత్యలత దంపతులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, కొండేపు శాసనసభ్యులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవేంజనేయ స్వామి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, అడిషనల్ ఎస్పీ రామానాయక్, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్డీఓ కమ్మ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఆంధ్రా బ్యాంక్ మాజీ డీజీఎం సురేంద్రబాబు, ప్రస్తుత డీజీఎం రమణమూర్తి, గుత్తా రవీంద్ర నాయుడు, పేలపోలు రామకృష్ణ పరమహంస, బత్తిన బంగారయ్య, చెంచురామయ్య మరియు పలువురు దామచర్ల కుటుంబ అభిమానులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్య
ఒంగోలులోనే 60 అడుగుల రోడ్లో మా తమ్ముడు అదేవిధంగా మా మరదలు ఇద్దరు కలిసి హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేశాం. దీనికి వచ్చిన ప్రముఖులు కానీ అందరూ మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు మావాడు వచ్చేసి ఆర్థో ఎంఎస్ చేసినాడు. అదేవిధంగా అమ్మాయి వచ్చేసి గైనకాలజిస్ట్గా ఉంది. కాబట్టి ఇదివరకు వాళ్ళు 3-4 ఇయర్స్ విజయవాడలో ట్రైనింగ్ అంతా చేసుకొని అక్కడంతా ప్రాక్టీస్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ తోటి మన జిల్లా ప్రజలకి సేవ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ సూపర్ స్పెషాలిటీ సొంతగా పెట్టడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా తప్పకుండా కూడా అన్ని విధాలా కూడా మిమ్మల్ని బాగా కేర్ టేకింగ్ చేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ముందు కూడా వీళ్ళ ఏదైతే చేస్తున్నారో వృత్తి బాగా జరగాలని ఆ భగవంతుడి ఆశీస్సులు. నేను డాక్టర్ శ్రీమన్నారాయణ, దామచర్ల ఆంజనేయులు గారి మనవడని, మీకు అందరికీ తెలిసిన కుటుంబ సభ్యుల్ని. ఈరోజు ఒంగోలులో మా సొంతగా హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. మా హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్స్, గైనకాలజీ విభాగంలో ప్రస్తుతానికి ఉన్నవి. ఫ్యూచర్లో జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీ విభాగం ఇంకా ఫర్దర్గా ఇంకా అభివృద్ధి చెంది ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు పెట్టాలని ఆలోచనలో ఉన్నాము. కావున ప్రతి ఒక్కరూ మన ఒంగోలు ప్రజలే కాదు మన జిల్లా వాళ్ళందరూ తప్పకుండా మా హాస్పిటల్కి వచ్చి ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. మా వద్దు సేవల్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని. ఒంగోలు పట్టణంలో మేము మొదటిసారిగా ఇక్కడ ప్రాక్టీస్ పెడుతున్నాము. నేను గైనకాలజీ ఫీటల్ మెడిసిన్ అనేది మన ఒంగోలులో ప్రప్రథమంగా అంజనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే చేయబడుతుంది. మన రాష్ట్రంలో కూడా అతి కొద్ది మంది ఇది చేయగలుగుతున్నాము. ఇది కేవలం తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు బిడ్డ ఆరోగ్యం గురించి ఆ తల్లికి క్లియర్గా వర్ణింపబడుతుంది. అట్లానే వంశపారంపర్యంగా వచ్చే రోగాలను కానీ లేకపోతే అవన్నీ కూడా ముందే కనుక్కొని ఆ తల్లికి ఆరోగ్యమైన బిడ్డని ఇవ్వాలని మా ప్రయత్నం ఇది. అట్లానే మనం బిడ్డ పెరుగుతున్న కొద్దికి ఈ IUGR ప్రీ ఎక్లాంప్స్ అంటే తల్లికి బీపీ కానీ గుర్రపాతం కానీ వచ్చే సూచనలు ఏమైనా ఉంటే ముందుగానే మొదటి 3 నెలల్లోనే కనుక్కొని అది రాకోకుండా ఆరోగ్యమైన బలమైన బిడ్డనివ్వడానికి మనం ముందుగానే ట్రీట్మెంట్ చేసి మంచి బిడ్డనివ్వాలని మేము అన్నీ చేస్తున్నాం ఇక్కడ. అట్లనే జెనెటిక్ కౌన్సిలింగ్, జెనెటిక్ డయాగ్నోసిస్, ఈ సేవలన్నీ మనం చేయటం వలన మనకు ఒక ఆరోగ్యమైన తెలివైన బిడ్డ పుడతారు. ఇవాళ చూస్తున్నాము కొందరు పిల్లలైనా బాగా చదువుతున్నారు, కొంత పిల్లలైనా సామాన్యంగా అయితే అతి తక్కువగా చదువుతున్నారు. ఇవన్నీ మనం ముందుగానే డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. తెలివిగల ఏంటి అనేది బిడ్డ చెవు, కాలు, ముక్కు ప్రతి సూక్ష్మంగా అంగుళంగా చూసి చెప్తామన్నమాట. ఈ సేవల్ని మీరు ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాం. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఆదిమూలం సురేష్, కొట్టిపాటి రవికుమార్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. వర్జీనియా పొగాకు రైతు సంఘం ఆధ్వర్యంలో రంగభవన్లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చుంచు శేషయ్య, ఆళ్ల వెంకటేశ్వర్లు, ఏపీ రైతు సంఘం నాయకులు దుగ్గునేని గోపీనాథ్, పి సీతారామయ్య, వి హనుమారెడ్డి, వేలం కేంద్రాల రైతు ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఇబ్బందులు పెరిగినాయి. మనం ఎన్నోసార్లు కూడా సన్నాలు కానీ ఇవన్నీ కూడా మనం ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ముందే ప్రభుత్వాల మీద. ఒకసారి మనం గుర్తించుకుంటే కూడా మనం 99లో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే రైతులు ఇబ్బందులను చూసి వాళ్ళు పడుతున్న బాధలను చూసి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి బోర్డు ద్వారా కొనాలి అనే ఒక షరతు తీసుకొచ్చి ఆ రోజు బోర్డు ద్వారా కూడా పంపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తున్నాం. కాబట్టి అదే పరిస్థితి ఈ రోజు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు సెంటర్లో కూడా బీజేపీ ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి తప్పకుండా కూడా మనకి రైతులు బోర్డు ద్వారా కొనేటట్టు కూడా మనం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సభాపతిగా రైతులందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మనకు ఉంటే అవసరానికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది, సంఖ్య కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మన జిల్లాలో జరిగేటటువంటి సంఘటనలో ప్రతి ఒక్కరూ ఏదో సమస్య వస్తా ఉంది.
ఇక తుఫాన్లు పక్కుంటే సైమల్టేనియస్ గా బాగ్రాపూర్ ప్రాంతంలో కాదు. రెండూ ఒకే చోట నమోదైన సందర్భాలు ఉన్నాయి. సరే అవన్నీ చెప్పుకుంటూ పోతే టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య మీద ఈ రైతాంగానికి వచ్చేటప్పటికి మనం కాటన్ పరిస్థితికి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మార్కెట్ ద్వారా మనం పంపించాం. అదేవిధంగా మనకి అంతకుముందు కూడా మధ్యలో పిచ్చి ప్రాబ్లం వచ్చింది. అప్పుడు రాబడి ద్వారా మనం వచ్చి చేస్తే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి సహకారం తీసుకొని కొనిపించాం. అదేవిధంగా శనగలకు వచ్చేటప్పటికి మొన్నటి దాని ఫలితాన్ని మొదట్లో పేరుకి మేము ఉన్నాయని చెప్పి అది బాధేస్తుంది. అప్పటికే అర్థం మేము రాత్రి కూడా చాలా ఆఫీసులు అయిపోయింది. ఇప్పటికీ అదే కనుక ఒక 3-4 వారాల ముందు వచ్చినట్టయితే ఇంకా కొంత మేరకు రైతులకి న్యాయం జరిగిందని అనిపిస్తుంది. చాలా బాధాకరమైన విషయం. ఇలాగ ప్రతి అన్నమాది గారు చెప్పినట్టు ఈ సంక్షోభం నుంచి రైతులు బయటపడాలంటే ఖచ్చితంగా పొగాకు పోర్టు కానీ ప్రభుత్వానికి ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మేము కానీ మా పార్టీ తరఫున కానీ అందరం కూడా ఈ వెంటుండి ఖచ్చితంగా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము అందరం కూడా మరి ఎందుకు రిజిస్ట్రేషన్ రద్దు చేయదు ప్రభుత్వం? ఎందుకు వాళ్ళు టీసీలు ఎందుకు రద్దు చేయదు? మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు మార్కెట్లోకి అమలు రాకపోతే వచ్చే సంవత్సరం మిమ్మల్ని అనుమతించమని చెప్పి ఎందుకు ఎక్కడికి చేయడం ప్రభుత్వాలు అనేటువంటిది ఇలా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఎక్కువ మంది రంగంలోకి వస్తే, ఎక్కువ పోటీ వస్తే ఆ పోటీలో ఇలా రైతు బయటపడడానికి వీలైనటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వాలు 2000 సంవత్సరాలకు ఈ ప్రకారంగా వస్తే ఆంధ్రదేశంలో ఉన్న 9 జిల్లాల్లో అప్పుడికి రట్టు ఉడికింది. రైతాంగ సంక్షోభాల గురించి మాత్రమే మాట్లాడుకున్న రాజకీయ పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, కేంద్రంలో ఉన్న పార్టీ, అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. రైతుల కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేశారు. ఆ ఆలోచన చేసే సమయంలో కొత్త వ్యాపార సంస్థలైనటువంటి వాళ్ళు రైతుల పేరు మీదుగా, అంటే ఇండియన్ టొబాకో అసోసియేషన్ అనే పేరు మీద రైతుల సంఘం. ఆర్టీసీ పట్ల ఆదరణ పెరగాలంటే ముందుగా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల, ప్రయాణికుల పట్ల ఆప్యాయతతో మెలగాలని ఆర్టీసీ నెల్లూరు ఈడీ ఎస్ రవీంద్రబాబు అన్నారు. ఒంగోలు వచ్చిన ఆర్టీసీ నెల్లూరు ఈడీ రవీంద్రబాబు డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఒంగోలు గ్యారేజీలో కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్టీసీ పట్ల ఆదరణ పెరగాలంటే డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు వేసే ప్రశ్నలకు ఓపికగా చిరునవ్వుతో సమాధానం చెప్పాలని అన్నారు. బస్సును కండిషన్లో ఉంచడం, బస్సును పరిశుభ్రంగా ఉంచడంలో గ్యారేజ్ సిబ్బంది పాత్ర ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్టీసీ ఆర్ఎం ఆదం సాహెబ్, ఆర్టీసీ ఎంఈ రవికాంత్, డిప్యూటీ సిటీఎం మధుసూదన్, ఒంగోలు డిపో మేనేజర్ శ్రీనివాసులు, ఏడీఎం శ్యామల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ వేరియస్ కారణాల వల్ల, వేరే కారణాల వల్ల చాలా లాసెస్లో మనం ఉండటం జరిగింది. ఈ లాసెస్ను మనం ఏంటి అంటే అనాలిసిస్ పెద్ద కథ అది. సో దానంతా మనం పక్కన పెడితే ఈ పనికి తగ్గట్టు మంచి పే స్కేల్స్ ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం ఆమోదం, తర్వాత ఎండీ గారు సమ్మతంతో మనకి పే స్కేల్స్ ఒప్పుకోవడం జరిగింది. గుడ్. మనందరం కూడా ఇంకా ఎక్కువ పెరిగిన దానికి 43% పెరిగితే ఇంకా 80-100% మనం ఇంకా మన ఉత్పాదకత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్పాదకత అంటే 2 రకాల ఉత్పాదకత అంటే క్వాంటిటీయే కాదు, క్వాలిటీ కూడా, నాణ్యత కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బాలేదని అంటలేదు, ఇంకా దేనికి కూడా ఒక ప్రమాణం లేదు. దానికి పెద్దానికి కూడా మనం టార్గెట్ ఇది అని పెట్టుకుంటా పోతా ఉంటాం. ఎందుకంటే అక్కడ దాకా రావాలి అనే ఉద్దేశంతో సంతృప్తే ఈరోజు ఆర్టీసీకి శ్రీరామ్ రక్ష. చాలా మరి అవకాశాలు ప్రయాణికుడికి మన బస్సులో వస్తున్నారంటే మన మీద ఉన్న నమ్మకంతో సార్ చెప్పినట్టు కండక్టర్ ప్రవర్తన కానీ, డ్రైవర్ ప్రవర్తన కానీ, మంచి బస్ స్టేషన్, మంచి బస్సు, వీటిని మనం ప్రయారిటీ ఇచ్చి చేసినట్టయితే తప్పనిసరిగా ప్రయాణికుడు మనతో పాటు ఉంటాడు. ఈ విషయాన్ని మేము అంతా కూడా గమనించి మనం చేసే ప్రతి పని కూడా ప్రయాణికుడికి సాటిస్ఫాక్షన్ రావాలి అన్న ఉద్దేశంతో మరి మీ అంతా కూడా చేస్తారని, ముఖ్యంగా మరి ఈడీగా ఛార్జ్ తీసుకొని మన రీజన్కి వచ్చి ముందుగా మరి ఒంగోలు డిపోని మీ ఎంప్లాయీస్ కి ఫస్ట్ డిపో ఎక్కడ కూడా నెల్లూరులో కూడా ఇంతవరకు సార్ మరి ఎవరికి ఉద్దేశించి ఏం చెప్పలేదు. ఫస్ట్ డిపోగా మన డిపోని ఎంచుకొని మన డిపో వచ్చినందుకు ఒకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క మరి మన ఇచ్చిన మాటను నిలబెట్టాలని. జూలై 14 నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న
గోదావరి పుష్కరాలలో జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులకు ఆదేశించారు. They will get down. Can you make them? Because these will be like 30 people. Okay? Okay. How much conveyances or other logistics required and how many sponsors required? Already yesterday he is burning. So from Vijayawada to Rajahmundry, it's a track. The distance is 160 kilometers and it will take about 8 days if they move by 20 kilometers a day. After dropping the volunteers at Vijayawada, most of the buses will return except one luggage van. So whatever buses will go to drop these people to Vijayawada, they will all come back. Only one small van will accompany that will be carrying the luggage. ఆ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి దుర్గా టెంపుల్ చేస్తా ఉన్నాం. సో ప్రధానంగా మనం ఇప్పుడు జిల్లా యంత్రాంగం తరఫున చేయాల్సినటువంటి పరిస్థితి చూసినట్టయితే దీన్ని ఈ రకమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అని ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా జనానికి తెలియజేసే పరిస్థితి ముందుకు తీసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, తీసుకున్న తర్వాత చాలా మంది ముందుకు వస్తారు, దాన్ని మనం ఫిల్టర్ చేయాలి. రెండో కార్యక్రమం ఏంటంటే స్క్రీనింగ్ చేయాలి. స్క్రీనింగ్ ఎలా చేస్తాము అంటే దీంట్లో మనకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఎవరైతే గురుదీక్ష చేశారో, ఎవరైతే శివమాల వేశారో, ఎవరైతే దుర్గమాల వేశారో, లేదా ఎవరైతే అయ్యప్పమాల వేశారో వాళ్ళకి రిలేటివ్ గా స్టామినా ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని ఎక్కువ. మద్దిపాడు మండలంలోని పెద్దకొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద పనులను మండల అభివృద్ది అధికారి సిహెచ్ కృష్ణ పరిశీలించారు. కొందరు కూలీలు పనులకు గైర్హాజరు పట్ల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కి తిరిగి స్వాగతం. ఏపీటీఎస్ ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఇరువురు సీఎంలు ప్రజా సమస్యలు గాలి కొదిలి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడారు. ప్రజాప్రతినిధులను కొనడంలో కేసీఆర్, చంద్రబాబు సిద్ధహస్తులేనన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చిన ఘనత కేసీఆర్ కు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం గుంటూరులో నిర్వహించిన సంకల్ప సభలో రాష్ట్రానికి చెందిన విషయాలు మాట్లాడకుండా ఛాలెంజ్లు విసరడం సిగ్గుచేటన్నారు. ఓటుకు నోటు కేసును సీబీఐతో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు రావుల వెంకయ్య, జిల్లా కార్యదర్శి అరుణ, నారాయణ, కేబీవీ ప్రసాదులు పాల్గొన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను, స్థానిక సంస్థలకు ఎన్నికైన వారిని, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిని, ఎంపీలుగా ఎన్నికైన వారిని, ఎంపీలు కూడా వదలడంలే. చంద్రబాబు నాయుడు నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డిని, అదేవిధంగా గిరిజన ఎంపీ కొత్తపల్లి గీతని వాళ్ళిద్దరు కూడా ఫిరాయింపు చేసినారు. ఈయనకంటే 4 ఆకులు ఎక్కువ చేరినాడు కేసీఆర్. ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వాళ్ళకు మంత్రి పదవులు కూడా ఇచ్చినాడు. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించే దాంట్లోనేమో శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం ఎమ్మెల్యే, కానీ టీఆర్ఎస్లో మంత్రి. ఆయన టీఆర్ఎస్ క్యాబినెట్, కేసీఆర్ క్యాబినెట్లో ఆయన మంత్రిగా ఉంటాడు. కాబట్టి ఏమంటే సిగ్గుమాలిన రాజకీయాలు, ఫిరాయింపు రాజకీయాలు ఇద్దరు కూడా పాల్పడుతూ దాన్ని పక్కదారులు పట్టించడం కోసం మళ్ళీ ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసుకుంటా ఉన్నారు. రెండోది, టోటల్గా డబ్బు చుట్టూ తిప్పుతా ఉన్నారు. 50 లక్షలు డబ్బు దొరికింది అనేది 50 లక్షలే కాదు, అన్ని చోట్ల కూడా కొనుగోలులో డబ్బులు, అన్నిట్లో కూడా డబ్బులు చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ఇవాళ టీవీలు చూసే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేది ఏమంటే, డబ్బుతో ఆయన దొరికితే, డబ్బుతో దొరికిన ఆయన మామూలుగా ఒక దొంగ దొరికితే ఇటు ఆంధ్ర ప్రజల కోసం ఈ చంద్రుడు ఏదో చేస్తున్నాడనేటువంటి పరిస్థితిని మీడియాలో కూడా
దాని ప్రాధాన్యతను తగ్గించడం ద్వారా విలువల్ని మంటగలుపుతున్నారనేటువంటి పద్ధతుల్లో చర్చలు రావాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాలని ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్లనే ఈ బూర్జువా పార్టీల ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రగతికి కానీ దేశ ప్రగతికి కానీ ఏమాత్రం తోడ్పడదని ఢిల్లీలో కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చిన, బీజేపీ పోయి కాంగ్రెస్ వచ్చిన, ఇక్కడ కాంగ్రెస్ పోయి టీడీపీ వచ్చిన, టీడీపీ బదులు మరో కాంగ్రెస్ వైసీపీ వచ్చిన ఆ పక్కన చూస్తున్నాం. గుంటూరు రోడ్లోని పాపా రైస్ మిల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బ్యాంక్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. గంట నుంచి చిన్నగా శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి కొత్తగా రిటైల్ అవుట్లెట్ గుంటూరు రోడ్లోని పద్మావతి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఏర్పాటు చేయడమైంది. దీనిలో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ప్యూరిటీ షూరిటీగా ఉంటాయి. తర్వాత అన్ని వాటికంటే ఇది లీటర్కి సుమారు 5 పైసలు దాకా పెట్రోల్కి డీజిల్కి 5 పైసల దాకా తక్కువ ఉంటుంది. కాబట్టి వినియోగదారులందరూ దీన్ని వినియోగించి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాము. ఆసుర చిత్ర హీరో నారా రోహిత్ ఒంగోలులో హల్చల్ చేశారు. ఆసుర విజయోత్సవ యాత్ర ఒంగోలు చేరుకోగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో కలిసి నగరంలో విజయోత్సవ యాత్ర నిర్వహించారు. గోరెంట్ల కాంప్లెక్స్ కు చేరుకున్న చిత్ర యూనిట్ కు యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. ఈ కార్యక్రమంలో నిర్మాత విజయ్ కృష్ణ, సంగీత దర్శకులు సాయి కార్తీక్, దర్శకుడు విజయ్, పమిడి రవితేజ, బెజవాడ ప్రసాద్, వీరగంధం చౌదరి, గట్టమనేని శివ, అత్తింటి మధుబాబు, కాటూరి కిరణ్, థియేటర్ యాజమాన్యం పాల్గొన్నారు. చాలా సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే మేము వైజాగ్ నుంచి చాలా హ్యాపీగా ఉంది. ప్రతి చోట ఇదే రెస్పాన్స్. ఇంత మంచి మూవీ చేసే అవకాశం నాకు వచ్చినందుకు, అందులో ఇవాళ ఒంగోలులో ఇవాళ పార్టిసిపేట్ చేసినందుకు, అసలు ఇంత రెస్పాన్స్ వస్తుందని, సాయి కార్తిక్ మ్యూజిక్ ఇంత మీ అందరినీ అలరించి ఆయన మీ ముందు పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఇంత ఆదరించినందుకు నారా రోహిత్ గారి పవర్ ఏంటో చూస్తున్నాను నేను. ఇందాక అక్కడ ఎక్కడ చెప్పలేదు, బాలయ్య గారికి కూడా హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారం. ఇవాళ మీ తరఫున, నా తరఫున, మా శివ టీం తరఫున బాలయ్య బాబు గారికి హ్యాపీ బర్త్డే.
చాలా రోజుల తర్వాత వచ్చాను నేను ఒంగోలు. ఎప్పుడు కాలేజ్ దగ్గర వచ్చాను, తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. నా సినిమా రిలీజ్ సక్సెస్ వచ్చాను, ఇంకా హ్యాపీగా ఉంది. సో వస్తున్నాను, నెల ఒకసారి వస్తాను. ఈ సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞతలు రుణపడి ఉంటాను. మీరు ఇప్పుడు నమ్మి పెట్టుకున్నాము, ఇంకా కష్టపడి ఇంకా మంచి చిత్రాలతో మిమ్మల్ని అభినందించాలని, ఇంకా కష్టపడి మంచి చిత్రాలు చేయాలి. ఇలా డిఫరెంట్ కాకుండా రొటీన్ కమర్షియల్ సినిమా కూడా చేయాలని కోరుకుంటూ మీకు ఇంకెంత కొత్త రకాల రొమ్ములు తిరిగి రొమ్ములు తిరిగి తమ్ముకి వేటాడరా వేటాడ ముఖ్యంగా జనార్దన్ గారు చాలా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా 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 థ్యాంక్స్. మళ్ళీ ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. తెలుగుదేశం పార్టీ నెలలు శిఖరాలు రామోపేతం చేసుకుంటా ఉన్నాం. తీవ్ర ఏర్పాటానికి సహకరిస్తా ఉన్నాం. సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణం ఆర్టీసీ బస్సుల ద్వారానే లభిస్తుందని ఆర్టీసీ ఆర్ఎం ఆదం సాహెబ్ అన్నారు. అందరి ఆదరణే ఆర్టీసీ సంస్థకి శ్రీరామ రక్ష అని చెప్పారు. ఆర్టీసీ ఆర్ఎం ఆదం సాహెబ్ తన ఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు ఆర్టీసీ సంస్థల్లోని విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. 2013-14లో ప్రకాశం రీజియన్ 48 కోట్ల నష్టాన్ని చవిచూసిందని అన్నారు. 2014-15లో 38 కోట్లు మాత్రమే నష్టాలు వచ్చాయని, 10 కోట్ల అదనపు ఆదాయాన్ని రాబట్టడం జరిగిందని అన్నారు. మే నెలలో 60 లక్షలు లాభం వచ్చిందని వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బస్ స్టేషన్లో సిమెంట్ రోడ్ నిర్మించామన్నారు. మిగిలిన 7 బస్ డిపోల పరిధిలోని బస్ స్టేషన్ల అభివృద్ధికి 70 లక్షలతో ప్రతిపాదనలు సిద్దం చేశామని అన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన సిటీ బస్సుల కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయని, వాటిని కేవలం సిటీకి పరిమితం చేస్తామని చెప్పారు. మరి ఈ రోజు ఉన్న ప్రైవేటు వాహనాల్లో వెళ్ళినట్టయితే మనం రోజు చూస్తున్నాము, ఎన్నో మరి వినకూడని వార్తలు వింటున్నాము. తద్వారా వాళ్ళ కుటుంబాలు వారు ఎంతో నష్టపోతున్నాము. కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో భద్రత ఉంది. ఆర్టీసీలో ప్రయాణించండి. ప్రభుత్వానికి కార్పొరేషన్కి చేయూతనివ్వండి. ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేయడం ద్వారా అటు ఆర్టీసీకి ప్లస్ ప్రభుత్వానికి కూడా మనం సహాయం చేసిన అవుతాము. మనం ఇచ్చే ప్రతి ఛార్జీలో ప్రతిదీ కూడా 7% గవర్నమెంట్కి ట్యాక్స్ ద్వారా రెవెన్యూ రూపంలో వెళ్తుంది. కాబట్టి గవర్నమెంట్ని ఆర్టీసీని ఆదరించిన వాళ్ళు అవుతారు. ఆర్టీసీ ఆదరణ పెరిగితే బస్సు సర్వీసులు ఇంకెంత మెరుగైన సర్వీసులు ఇవ్వడానికి, బస్సుల సంఖ్య పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దూర ప్రాంత ప్రయాణికులు ఆమెకి ఇబ్బందులు ఉన్నట్టయితే ఎప్పుడైనా సరే రిజర్వేషన్లో కానీ ప్రాబ్లం కానీ, లేకపోతే కొత్త సర్వీసులు కావాలన్నా కానీ, లేకపోతే మ్యారేజెస్కి వాటికి స్పెషల్ ఎయిర్ బస్సెస్ కావాలన్నా కానీ నా నెంబరు 9959225690 కానీ 91కి మా డిప్యూటీ సీఎం ఉంటారు, వారికి కానీ మా డిపో మేనేజర్స్ కానీ ఎవరికైనా సరే ఫోన్ చేసి తగిన సమాచారం పొందవచ్చు. ముఖ్యంగా స్పెషల్ ఎయిర్ కావాలన్నప్పుడు మేము ఇంజనీరింగ్ కళాశాలలో చేరబోయే విద్యార్థులు మంచి ఇంజనీరింగ్ కాలేజీని ఎంపిక చేసుకుని ఐటీ రంగంలో తమ భవిష్యత్ తీర్చిదిద్దుకోవాలని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ మెగా ఫైర్ ముగింపు సభలో పాల్గొన్న ఆయన సంస్థ ఎండీ న్యామతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఖలీఫతుల్లా బాషా, జిల్లా అధ్యక్షులు ఎంవి రమణారావు పాల్గొన్నారు. సత్యన్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కి తిరిగి స్వాగతం. జడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఓటుకు నోటు అన్న అంశంపై ప్రతిపక్షాలు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అండగా నిలబడాలన్న ఆశయంతో పార్టీలో చేరుతున్నానని అన్నారు. రాజకీయాలు పేదవాడికి కాదని, కేవలం డబ్బే ప్రధానంగా బ్రతికేవారికే నేడు రాజకీయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తూ తమ పార్టీలోకి చేర్చుకుంటుందని అన్నారు. భవిష్యత్తులో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడకపోగా, రాజకీయాల్లో కొత్తగా ఏదో ఓటుకు నోటు అనేటువంటి కొత్త మాటలు వచ్చినట్టుగా ఏ రాజకీయ పార్టీని ఇప్పటి వరకు కూడా కోటీసులను చూసే రాజకీయాలు నిలబడుతూ వస్తున్నాయి. ఎక్కడ పేద వర్గాలను, మధ్యతరగతి వర్గాలను కాకుండా
బాగా డబ్బుండే వాళ్ళు తీసుకొచ్చి నిలబెడుతూ ప్రత్యేక పాత్ర చెప్పారు కదా. ఇవాళ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మీద చేస్తున్నటువంటి దాడి ఏదైతుందో, ఈ రాష్ట్రం మీద చేస్తున్న దాడి అవుతుందో, ఈ రాష్ట్రంలో ఓటుకు నోటు పేరుతోటి అసంబద్ధమైన విషయాన్ని పట్టుకొని సంబంధమైన విషయాలు పెట్టుకొని రాజకీయంగా దెబ్బతించడానికి చేస్తున్న కుట్ర ఏదైతుందో దాన్ని వ్యతిరేకిస్తూ అది పక్క రాష్ట్రం కూడా ఈ రాష్ట్రం మీద దాడి చేస్తుంటే ఈయన కబడతారన్నందుకు బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఆయన మాత్రం లఫింగ్ అంటే మాత్రం బాధపడరు. ఇవాళ ఈయన అంటాడు, రేపు ఇంకొకరిని అంటారు, రేపు నన్ను అంటారు. ఈ చర్యలు వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయకత్వంలో విడిపోయిన రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది. ఒక మంచి రాజధాని నిర్మించగలడు, మంచి పరిపాలన అందించగలిగిన విశ్వాసాన్నితో నేను తెలుగుదేశం పార్టీలో చెబుతున్నాను. అన్ని అభివృద్ధిని హైదరాబాద్లో వదిలేసి తెలంగాణకు వదిలేసి మన కట్టుబట్టలతో బయటకు వస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి ఈ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పం పేరుతో ఈ రాష్ట్రంలో ఒక మంచి ముఖ్యపట్నం తయారు చేసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, నిధులు లేకపోయినా కూడా అందరూ ఐకమత్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంటే ప్రజల్లో భక్తి భావాలను పెంపొందించేందుకు ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన ధార్మిక శంకారామం కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని కారంచేడు వశిష్ఠాశ్రమ పీఠాధిపతి ప్రణవానందగిరి స్వామి ప్రారంభించారు. జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధ్యక్షులు అలహరి చెంచలరావు, చెన్నకేశవ స్వామి దేవస్థానం ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీ వరకు విష్ణు మహిమలపై జరిగే ఉపన్యాస కార్యక్రమాన్ని ప్రముఖ ధారణావధాని డాక్టర్ ఒలుకుల శివశంకర్ ప్రారంభించారు. ఆదిదేవుడు సదాశివుడు మహాదేవ శబ్దవాక్యుడైనటువంటి పరమేశ్వరుడు ఒకవైపున సాక్షాత్ మోక్షాన్ని ఇచ్చేటువంటి సంజగో వేణునా దేవకీ నందన గొప్ప విషయాన్ని ప్రతిపాదించేటువంటివి. మరి నేను ఈ సప్తాహంలో ఆ 2 గ్రంథాల్లో ఉండేటువంటి మంచి మంచి విషయాలు సారాంశాలను తీసుకొని చెప్తామనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఇది స్థూడి యుగం. అలా వస్తూ ఏం చెప్తున్నారో విందామనేటువంటి తాత్పర్యంతో కాసేపు కూర్చుందామని వస్తారు. అలా కాసేపు కూర్చుంటేనే వాళ్ళకేదో ఒక చక్కటి విషయం తెలిసి, ఆహా ఇంత గొప్ప విషయం ఉన్నది మన తెలుగు సారస్వతంలో, ఈ తెలుగు వాంగ్మయంలో. ఎందువల్లంటే తెలుగువాడి గొప్పతనం అంతా ఇంత కాదు. భారతార్థము భాగవతార్థము ఈ 2 అర్థాలని కూడా జీవకోణములో నిలుపుకొని శోభాహ జీవనం గడిపేటువంటి మహానుభావుడు తెలుగువాడు. బ్రహ్మదేవుడికి చాలా ఇష్టమైనటువంటి వాడు తెలుగువాడు. తెలుగువాడిని కోరి అందంగా సృజించాడు బ్రహ్మదేవుడు. కనుక బ్రహ్మదేవుడికి మెచ్చినటువంటి జాతి తెలుగు జాతి. అందుకే మరియు ఆవలో ఓం నమః శివాయ ప్రమాదవశాత్తు భర్తలను కోల్పోయిన పేద మహిళలకు ఇన్సూరెన్స్ పథకం ద్వారా ప్రభుత్వం సంబంధిత కుటుంబాలకు భరోసా ఇస్తుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి తెలియజేశారు. కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అండి. సో ఈ 6 మండలాల్లో ఇంతమందికి ఆ చనిపోయిన కేసు అనుకున్నాము. అయితే ఇక్కడ మనం చూసిన నివేదికలు అయితే అదర్ డిపార్ట్మెంట్స్ విడో పెన్షన్స్ కార్లు అట్లా వచ్చాయి. ఇంకా పిల్లలు ఉండి చదువుతున్న పిల్లలు ఉండి ఆఫ్టర్ వస్తుంది కానీ ఐసీడీఎస్ వాళ్ళ రిక్వైర్మెంట్ కానీ వాళ్ళ సహాయం కానీ పోలీస్ వాళ్ళ సహాయం కానీ అదర్ డిపార్ట్మెంట్ల సహాయం కానీ కావాల్సి వస్తుంది. ఇది అన్ని మండలాలు కూడా విస్తరింపజేస్తారు. ఈ ఫస్ట్ మోడల్గా తీసుకున్న తర్వాత దీని పైలట్గా ప్రతి జిల్లాలో 5 మండలాలు ముందుగా తీసుకొని ఈ నివేదికని తయారు చేసి గవర్నమెంట్ పంపించిన తర్వాత ఈ స్కీమ్ అవసరాలు బట్టి మనం వచ్చే సూచనలు బట్టి కూడా దీన్ని మొత్తం జిల్లాలో మనం వ్యాపించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వచ్చిన డిపార్ట్మెంట్లో అందరూ కూడా మన జడ్ఎస్ ప్రెసిడెంట్ అయితే వాళ్ళు కూడా మండల సమయంలో దీన్ని చర్చించుకొని జడ్ఎస్లో చర్చించాలి, మీ లెవెల్లో చర్చించుకోవాలి. ఎందుకంటే ఒక కుటుంబం ఒక భర్త సరిపోతే ఆ కుటుంబం అనాథ అయిపోకూడదు. వాళ్ళ స్కీమ్స్ ఉన్న ఈ స్కీమ్ చాలా ఉంది. ఇది ఒకటేంటే చాలా డిమాండ్తో ఉన్న పథకం. ఒక మానవులే కాకుండా అది జంతువు కోడి కూడా ఇచ్చేసే పథకం ఇది. ఈ హస్తం అనేది వస్తువులు కూడా వాళ్ళకి కూడా అంటే ఊళ్ళో ఈ క్యాటిల్ దీని కూడా ఉంది.
దయచేసి ఇది వాటిని కూడా విస్తరించినట్టయితే నష్టపడాలని మీరు చేసిన ఏంటంటే మానవుడు జీవితాన్ని వెళ్ళగట్టు కానీ జంతువులంటే ఏదో చచ్చిపోతుంది అని వదిలేయడం కరెక్ట్ కాదు. మీరు దయచేసి ఆ వాళ్ళని కూడా ఏదైనా ఈ స్కీమ్ ఎలా వదిలిందో ఈ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ విడుదల చేసిన 10వ తరగతి ఇంటర్ ఫలితాలలో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. విద్యార్థులను ఓపెన్ స్కూల్ అధికారులు ఆరిగ ప్రతాప్, వెంకటేశ్వరరావు తదితరులు అభినందించారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బ్యాంకు పీఓ మోడల్ పరీక్షను ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు ఎల్బీజీ భవన్లో డివైఎఫ్ఐ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలకు ఎల్బీజీ భవన్లో సంప్రదించాలని అన్నారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు మనముడు డాక్టర్ దామచర్ల శ్రీమన్నారాయణ, డాక్టర్ హిమబిందు దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన ప్రముఖులు. ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. సిపిఐ నేత రామకృష్ణ ధ్వజం. తెలుగుదేశం పార్టీలోకి జడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ చంద్రబాబుకి అండగా నిలుస్తానని వెల్లడి. సత్య న్యూస్ లో నేటి మాట. నీ మనసుని ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపేశాయి. ఇలాంటి ఆలోచనలు నీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.